హలో టాటా ఇంట్రా V50 లవర్స్. ఈ బండి గుర్తుంది కదా? ఎడ గుర్తుంటుంది, చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. అది కాక ఈ మధ్యలో గ్యాప్ ఇచ్చా. ఇంకేం గుర్తుంటుంది? ఏం లేదండి, ఈ బండి పని అయితే మొత్తం అయిపోయింది. దీన్ని షార్ట్ వీడియోగా చేయడానికి అసలు ఈ మధ్య అసలు కుదరలేదు. షోరూంలో ఫుల్ వర్క్, బయట ఫుల్ వర్క్. దానివల్ల దీని బండి వీడియోలు చాలా తీశాను, దాన్ని అప్లోడ్ చేయడానికి టైం కుదరలేదు. అందుకని చెప్పి ఈరోజు దీన్ని ఎట్లాగైనా అప్లోడ్ చేయాలని చెప్పేసి ఈరోజు వీడియో ఎడిటింగ్ చేసి పెడుతున్నా. ఈ బండి ప్రాసెస్ మొత్తం నేను ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టేశాను. మధ్యలో కొన్ని వీడియోలు అయితే మిస్ అయినాయి, అవి అయితే ఇప్పుడు పెట్టేస్తా. ఈ వీడియోలో ఏంటంటే మొత్తం ఫుల్ వీడియో, ఈ బండి పని మొత్తం వెల్డింగ్ దగ్గర నుంచి దీని ఫిట్టింగ్ వరకు ప్రతి వీడియో అప్లోడ్ చేసేస్తాను దీంట్లోనే. ఇప్పటి వరకు వెల్డింగ్, కటింగ్ మొత్తం ఉంటుందా మీరు ఆల్రెడీ చూసేశారు. నెక్స్ట్ పెండింగ్ ఏంటంటే దీన్ని పెయింటింగ్ కొట్టేది, దీని ఫిట్టింగ్ వీడియో మొత్తం నేను పెట్టలేదు, ఎందుకంటే నాకు టైం కుదరలేదు, దానివల్ల పెట్టలేకపోయాను. ఇదండి మన బండి పొజిషను, మొత్తం చేసేసాను. మీకు అక్కడక్కడ డెంటింగ్ మార్క్స్ కనపడతా ఉంటాయి, ఎందుకంటే మనం దాని మీద అయితే సీలెంట్ పోయలేదు. సపోజ్ ఇక్కడ మనం వెల్డింగ్ చేసిన మార్క్స్ అయితే మొత్తం కనబడుతున్నాయి కదా, దాని మీద లెక్కకైతే సీలెంట్ పూస్తే మనం పని చేసినట్టు కూడా కనబడదు. మనకేందంటే ఫైనాన్స్ వాళ్ళ నుంచి అప్రూవల్ రాలేదు, దానికి అవసరం లేదని చెప్పారు, మనం కూడా పోయలేదు. ఇంకా లాస్ట్గా ఏంటంటే మనం అద్దం ఒక్కటే ఫిట్టింగ్ చేయాలి. అద్దం కూడా ఫిట్టింగ్ చేసేసాను. మిగతాది మా వాళ్ళు మొత్తం ఫిట్టింగ్ గిట్టింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. బండి ఏమో బ్లూ కలర్లో ఉంది, బంపర్ ఏమో బ్లాక్ కలర్లో ఉందనుకుంటున్నారు కదా. వీటికి ఏంటంటే బ్లాక్ కలర్లో వస్తాయి బంపరు.